హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అట్ ద రేట్ ఆఫ్ రోహన్. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగుకు సంబంధించి పాఠం పేరు రచయిత ఇతివృత్తం ప్రక్రియకి సంబంధించిన అంశాలను డిస్కషన్ చేసుకుందాము. ఏ విధంగా చదివితే ఈజీగా గుర్తుంటుంది అనే టెక్నిక్ని కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ మెల్లగా ముందుకెళ్దాం. సో ఫస్ట్గా నేను ముందుగా మీకు పరిచయం చేసేస్తాను అన్ని. పాఠం పేరు రచయిత ఇతివృత్తం ప్రక్రియ, ఇవి స్పీడ్గా చదివేసి ఆ తర్వాత మీకు ఏ విధంగా గుర్తుండాలి అనే కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుందాం. ఈజీగా ఒక స్టోరీ టైప్గా మనం మంచిగా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి చదువు అనే పాఠం. చదువు అనే పాఠం ఎవరు? రచయిత కొరవి గోపరాజు. ఇతివృత్తం విద్య ఆవశ్యకత, ప్రక్రియ కథా కావ్యం సంబంధించింది. నాయనమ్మ అనే పాఠ్యభాగం ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి, అదేవిధంగా కుటుంబ విలువలకు సంబంధించింది. ప్రక్రియ కథానిక అనే ప్రక్రియకు సంబంధించింది. ఆ తర్వాత పాఠం పేరు శతక సుధ. కవి వచ్చేసరికి శతక కవులు ఉంటారు, చాలామంది కవులు ఉంటారు కాబట్టి శతక సుధ. తర్వాత నైతిక విలువలకు సంబంధించింది శతకం. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. మాతృప్రేమ వచన కవిత. పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు. గ్రామ సౌందర్య చిత్రణ కావ్యం. ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాము. వ్యక్తిత్వ వికాసం ఆత్మకథ అనే ప్రక్రియకు సంబంధించింది. శిల్పి గుర్రం జాషువా. కళా సౌందర్యం ఖండకావ్యం అనే ప్రక్రియకు సంబంధించింది. గ్రామంలోని వేడుకలు క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజరావు. సాంస్కృతిక విలువలు రేడియో ప్రసంగానికి సంబంధించింది. ఏ కులం చెరబండరాజు. సామాజిక స్పృహ గేయ ప్రక్రియకు సంబంధించింది. సీతా ఇష్టాలు రచయిత ఉండరు. బాలిక విద్యకు సంబంధించింది. బుర్రకథ. అదేవిధంగా స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు. దేశభక్తి అనే ఇతివృత్తానికి సంబంధించింది. గేయ ప్రక్రియకు సంబంధించింది. అదేవిధంగా రాణి శంకరమ్మ చారిత్రక వీరగాథ గేయ కథ. సో మనం ఈ విధంగా ఒక పాఠం రచయిత ఇతివృత్తం ప్రక్రియలకి సంబంధించి పరిచయం చేసుకున్నాం కదా. ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనే దాని గురించి కూడా డిస్కషన్ చేసుకుందాము. చదువు అనే పాఠ్యభాగాన్ని కొరవి గోపరాజు రచించారు కదా. దాని యొక్క ఆవశ్యకత ఏంటిది అంటే, ఇతివృత్తం అంటే ఏంటిది, ఆ పాఠం దేనికి సంబంధించింది అనేది అర్థం అన్నమాట. సో ప్రక్రియ అంటే ఆ పాఠం ఎందులో వివరించబడింది, ఏ రూపంలో వివరించబడింది అనేది ప్రక్రియ తెలియజేస్తుంది. కాబట్టి మనము ఇక్కడ చదువు కొరవి గోపరాజు విద్య ఆవశ్యకత కథా కావ్యం అంటే ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి? విద్య ఆవశ్యకత తెలుసుకున్న గోపరాజు అనే వ్యక్తి చదువుకోవాలనే కోరికను ఒక కథా రూపంలో చెప్పింది కావ్య అని గమనించుకోవాలి. ఒక కావ్య అనే అమ్మాయి ఏం చెప్తుంది? చదువుకోవాలనే కోరిక, గోపరాజు యొక్క కోరికను, చదువు కోరికను అతను తెలుసుకున్న విద్య ఆవశ్యకత గురించి కథా రూపంలో కావ్య అనేది మనకు వివరిస్తుంది. ఆ విధంగా నాయనమ్మ కూడా అంతే. నాయనమ్మ అంటేనే ముసలోళ్ళు కదా, వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలకు సంబంధించి ఏ అంశమైనా సరే మనకు వృద్ధుల నాయనమ్మ అనేది గమనించుకోవాలి. ఇది కథానిక. నాయనమ్మలు పెద్దలు మనకి ఎక్కువగా కథలు చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పే కథలు మనం వింటాము. సో అలాంటి కథలకు సంబంధించిన అంశమే కథానిక. ఈ కథానిక అనేది గమనించుకోవాలి. తర్వాత శతక సుధ ఎక్కడొచ్చినా సరే మనం ఇది శతక కవులకు సంబంధించినదిగా భావించాలి. ఇది నైతిక విలువలకు సంబంధించింది. శతక పద్యాలు మనం ఎన్నో పద్యాలు విని ఉంటాం కదా. వినదగునెవ్వరు చెప్పినా అలాంటివి ఏవైనా సరే, మేడి పండు చూడ మేలిమై యుండును, ఇలాంటి ఏ పద్యాలైనా సరే మనకు నీతి వాక్యాలు చెప్పడానికి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఇవి నైతిక విలువలకు సంబంధించింది గమనించాలి. ఏ లెసన్ అయినా సరే. అమ్మ జ్ఞాపకాలు కృష్ణమూర్తి యాదవ్. అమ్మ జ్ఞాపకాలు కృష్ణమూర్తి యాదవ్. మాతృప్రేమ వచన కవిత. ఇది చూడండి, ఇతివృత్తం ఏముంది? మాతృప్రేమకు సంబంధించింది. అంటే ఈ అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యభాగం దేనికి సంబంధించింది? మాతృప్రేమకు సంబంధించింది. అమ్మ జ్ఞాపకాలు లెసన్ నేమ్లోనే మనకి ఇతివృత్తం అనేది దాగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దీన్ని కృష్ణమూర్తి యాదవ్ యాదికి తెచ్చుకున్నాడు. కృష్ణమూర్తి అనేవాడు వారు అమ్మ జ్ఞాపకాలను యాదిలోకి తెచ్చుకున్నాడు. తను పొందిన మాతృప్రేమను వివరిస్తున్నాడు. ఎందులో? వచన కవిత. అంటే అక్కడికి వచ్చిన కవితకు, తన దగ్గరికి వచ్చిన కవితకు ఈ కృష్ణమూర్తి యాదవ్ అనేవారు తన మాతృప్రేమను, తన అమ్మ జ్ఞాపకాలను, మాతృప్రేమను ఏ విధంగా పంచింది అనేది వివరిస్తున్నాడు అనేది గమనించాలి.
ఆ తర్వాత పల్లె అందాలు, పల్లె అచ్చి, అచ్చి పల్లె, పల్లె అచ్చమైన పల్లెటూరు అంటాం కదా, అచ్చమైన పల్లెటూరు, అచ్చి పల్లె అందాలు, అచ్చి వెంకటాచార్యులు గ్రామ సౌందర్య చిత్రణ కావ్యం ప్రక్రియకు సంబంధించింది. అంటే కావ్య అనే అమ్మాయి పల్లెకి వెళ్ళింది, అచ్చమైన పల్లె పిల్ల, పల్లె ఆ, ఆ, పిల్ల అన్నమాట. అంటే ఎవరిని కించపరచడానికి కాదు, మన సరదాగా మనం చదువుకుంటే మనకే మంచిది కదా. సో అందుకని అచ్చమైన పల్లె పిల్ల ఎవరు, కావ్య అనే అమ్మాయి, సౌందర్యవతి అన్నమాట, సౌందర్యవంతే. అందుకే ఇక్కడ చూద్దాం, గ్రామ సౌందర్య చిత్రణ పల్లె అందాలు అనే పాఠ్యభాగం అచ్చి వెంకటాచార్యులు రచించారు. గ్రామ సౌందర్య చిత్రణకు సంబంధించింది, కావ్య ప్రక్రియకు సంబంధించిన అంశము. ఇతివృత్తం అనేది గ్రామ సౌందర్య చిత్రణ. ప్రేరణ అంటేనే మనము ఎవరైనా సరే ఒక వ్యక్తిని చూస్తే మోటివేషన్ కలుగుతుంది కదా మనకు. ఆ విధంగానే ఇప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని చూస్తే మనకు ప్రేరణ, మోటివేషన్ అవుతాం కదా. ఆ విధంగా వ్యక్తిత్వ వికాసం అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అనమాట. మనది మనం ఏ విధంగా డెవలప్ అవుతాము అంటే ఆ విధమైన ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి స్టోరీస్లు చదవడం వల్ల, మంచి మంచి కథలు చదవడం వల్ల మనలో సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సెల్ఫ్గా మనది మనం ఏ విధంగా ఆలోచించగలగాలి అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి వ్యక్తిత్వ వికాసం ఇది ఆత్మకథకి సంబంధించింది. ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆత్మకథకి సంబంధించిన లెసనే ప్రేరణ అనే పాఠ్యభాగము. తర్వాత శిల్పి అనే పాఠ్యభాగం రచించింది ఎవరు, గుర్రం జాషువా కళా సౌందర్యం అనే ఇతివృత్తానికి సంబంధించింది ఖండకావ్యం. అంటే ఈ శిల్పి అనే పాఠ్యభాగంలో ఏం వివరించడం జరిగింది, కళా సౌందర్యం గురించి వివరించడం జరిగింది. ఎందులో ఏ రూపంలో అంటే ఖండకావ్యం రూపంలో గుర్రం జాషువా వివరించారు. అంటే శిల్పి అంటేనే ఖండాలుగా చెక్కుతారు కదా, ఒక శిల్పాన్ని ఖండాలుగా చెక్కుతారు కదా శిల్పి. ఒక బండరాయిని ఖండాలుగా చెక్కడం వల్ల ఆ సౌందర్యవంతమైన ఒక రూపం ఏర్పడింది అని జాషువా తెలిపారు అనేది మనం గమనించుకోవాలి. అదేవిధంగా గ్రామంలోని వేడుకలు, క్రీడా వినోదాలు. గ్రామంలో దేవుడు ఉంటారు కదా, దేవులపల్లి రామానుజరావు సాంస్కృతిక విలువలకు సంబంధించి రేడియో రూపంలో ప్రసంగించడం జరుగుతుంది. ఎవరు, దేవులపల్లి రామానుజరావు గ్రామంలోని వేడుకలకు సంబంధించిన అంశాలను ఒక రేడియో రూపంలో ప్రసంగిస్తున్నారన్నమాట. ఆ తర్వాత ఏ కులం అనే లెసన్ వచ్చేసి చిరబండరాజు బండతో కొట్టడం జరిగింది. ఏ కులం అని అడిగితే ఏం చేయాలి, బండతో కొట్టడం జరిగింది అనమాట. దానివల్ల అక్కడ ఉన్న వారికి సామాజికంగా స్పృహ కలిగి వారు గేయ రూపంలో పాట పాడుకుంటూ వెళ్ళిపోయారు. అదేవిధంగా సీత ఇష్టాలు తందనానా తానే తందనానా అనే ఒక బుర్ర కథ ఉంటుంది కదా, ఆ రూపంలోనే ఇక్కడ బాలిక విద్యకు సంబంధించి సీత ఇష్టాలు, తనకు సంబంధించిన ఇష్టాలు ఏంటిది అనేది ఒక బుర్ర కథ రూపంలో వివరించడం జరుగుతుంది. దీనికి ఇక్కడ రచయిత ఏముండరు, సో జస్ట్ మనకు ఒక స్టోరీ రూపంలో వివరించడం జరుగుతుంది అనమాట. బుర్ర కథ తందనానా తానే తందనానా అట్లా పాడతారు. సో స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు. స్త్రీలు ప్రోలు అనేది గమనించుకోవాలి, దేశభక్తికి సంబంధించింది. జీవగడ్డ అంటేనే మనం జీవగడ్డ ఇది నా భారత జీవగడ్డ అంటాం కదా, సో ఇది నా జీవగడ్డ అంటే భారత దేశభక్తికి సంబంధించింది, గేయ ప్రక్రియకు సంబంధించింది అనమాట. ఆ తర్వాత రాణి శంకరమ్మ, రాణి అంటేనే మనకు తెలుస్తుంది అది ఒక వీరగాథకి సంబంధించింది అయి ఉంటుందని, గేయ కథకి సంబంధించింది గేయ కథ. రాణి శంకరమ్మ అనే పాఠ్యభాగం చారిత్రక వీరగాథకి సంబంధించిన ఇతివృత్తము. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి గేయ కథ. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ విధంగా చాలా చక్కగా 7th క్లాస్ తెలుగుని వివరించడం జరిగింది. అదేవిధంగా 6th క్లాస్ తెలుగుకి సంబంధించిన లెసన్స్ కూడా నేను షార్ట్ రూపంలో వివరించాను. అది కూడా మీకు వీలైతే అది చూడండి. ఈ విధంగా మన ఛానల్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, మరి నెక్స్ట్ మనం 8th క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కలుద్దాం. ఇవి ప్రాక్టీస్ చేసుకొని మంచిగా చదువుకోండి.